Please subscribe for more videos. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతి నమః. గాయత్రి జ్యోతిషాల యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న తులారాశి వారందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఈ వీడియో ద్వారా తులారాశిలో జన్మించిన వారికి సంబంధించి గ్రహాల యొక్క గోచారరీత్యా 2024 జనవరి నెలలో ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయనే విషయాన్ని తెలుసుకుందాం. అయితే ముందుగా మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. అలాగే ఈ సంవత్సరం అంతా కూడా మీరు అనుకున్నట్టుగా జరిగి ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అయితే ముందుగా జనవరి నెలలో మీ యొక్క గ్రహస్థితిని కనుక మనం పరిశీలించినట్లయితే ద్వితీయంలో శుక్రుని సంచారం 19వ తారీఖు వరకు, తర్వాత తృతీయంలో ఇక రవి కుజ బుధులు తృతీయంలో ఉంటారు. రవి 15 తర్వాత చతుర్థంలోకి వెళ్తాడు. తర్వాత కుజ శుక్ర బుధుల సంచారం జరుగుతుంది. అయితే బుధుడు కుజుడు నెల మొత్తం కూడా తృతీయంలోనే ఉంటారు. శని పంచమంలో ఉంటాడు. రాహు షష్టమంలో, గురువు సప్తమంలో, కేతు వ్యయంలో. ఇక్కడ ఏంటంటే చాలా వరకు గురువు అనుకూలత అనేది ఉంది. రాహు బాగున్నాడు, అలాగే కుజుడు బాగున్నాడు, శుక్రుడు బాగున్నాడు, 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. రవి 15 వరకు అనుకూలంగా ఉన్నాడు, తర్వాత కొంచెం ప్రతికూలంగా ఉన్నాడు. ఇక శని మాత్రం పంచమంలో కొంచెం ప్రతికూలంగా ఉన్నాడు, కేతు ప్రతికూలంగా ఉన్నాడు. శని కేతువులు కొంచెం ఇబ్బందిగా ఉన్నారన్నమాట. మొత్తం మీద ఏ విషయాల్లో పట్టిందల్లా బంగారంలా ఉంటుంది, ఏ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలనే విషయానికి వస్తే రాహు అనుకూలత వల్ల, రాహు అనుకూలంగా ఉన్నప్పుడు ఏంటంటే మనం మొత్తం అన్నమాట మనకి ఏదైనా పని అవ్వాలనుకుంటే మన ఎఫర్ట్ మొత్తం పెట్టి బాగా ట్రై చేస్తే ఖచ్చితంగా ఆ పని అనేది అయ్యే అవకాశం ఉంటుంది. దానికి ఏదో అంటారు కదా, మొక్కవోలని దీక్ష పోనాలని చెప్పి. అంటే ఏంటంటే మనకున్న 100% ఎఫర్ట్ అనేది ఆ పని మీద పెట్టి ఆ పని మీద ఫోకస్ చేస్తే తప్పకుండా ఆ పని అవ్వడానికి, అది మంచా చెడా ఏదైనా సరే, ఎలక్షన్లో సీట్ కావాలి, ఎమ్మెల్యే అవ్వాలి, మినిస్టర్ అవ్వాలి, లేకపోతే ఏదో ఒకటి ఏదైనా కంపెనీ పెట్టాలి, లేకపోతే ఏదైనా రెస్టారెంట్ పెట్టాలి, మన దగ్గర డబ్బులు లేవు, లోన్ తెచ్చుకోవాలి, దానికి సంబంధించి మనకి ఎవరైనా సపోర్ట్ చేసే వాళ్ళు ఉండొచ్చు, లేకపోతే గవర్నమెంట్ నుంచి కొన్ని మనకి స్కిల్స్ ఉంటే వాళ్ళు లోన్ ఇచ్చే అవకాశం ఉంటుంది, లేకపోతే ఏదైనా జాబ్స్, సాఫ్ట్వేర్ జాబ్స్, లేకపోతే అందులో ఏదైనా మంచి కంపెనీలో కొట్టాలి, దాని మీద ఫోకస్ పెట్టడానికి, లేకపోతే విదేశాలు వెళ్ళాలి, దానికి సంబంధించి ఫోకస్ పెట్టడానికి, లేకపోతే అవన్నీ కాదు, మనం ఉన్న చోట ఎక్కువ సంపాదించుకోవాలి, ఉన్న చోట నుంచే ఎక్కువ గెయిన్స్ రావాలి అనే దానికి కూడా మనం ఏదైనా సరే గట్టిగా ప్రయత్నించి 100% ఎఫర్ట్ పెట్టితే తప్పకుండా రాహు అనుకూలత వల్ల మాయలాగా మనకి మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా రాహు అనుకూలత అనేది చాలా చాలా అదృష్టం అన్నమాట. ఎందుకంటే ఎప్పుడూ కూడా రూపాయిని 10 రూపాయలు చేసే శక్తి రాహుకి ఒక్కడికే ఉంటుంది. అలానే లాటరీలో తగలేయండి, ప్యాకెట్లు ఆడండి అని నేను చెప్పను. కానీ ఇప్పుడు కన్స్ట్రక్షన్ రంగంలో ఉంది, మనం ఏదో 10 లక్షలు పెట్టి బిల్డింగ్ 1 కోటి రూపాయలు పెట్టామనుకోండి, 2-3 కోట్లు మిగులుతుందన్నమాట. అలా అనమాట, మంచి ఉన్నాయి ఇందులో అనమాట. కాబట్టి న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా కొంతవరకు అది మాయ చేసి వాటిని సమాజం యాక్సెప్ట్ చేసే వాటికి, ఇక్కడ ఏంటంటే సమాజం యాక్సెప్ట్ చేస్తే అది న్యాయం, సమాజం యాక్సెప్ట్ చేయకపోతే అన్యాయం. కాబట్టి అది బేస్డ్ ఆన్ ద సిచ్యువేషన్ బట్టి ఉంటుంది. కాబట్టి న్యాయాలు మీరే జడ్జ్ చేసుకుంటూ రాహు అనుకూలత మాత్రం మీరు ఉపయోగించుకుంటే చాలా చక్కగా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే జనవరి నెలలో సప్తమంలో కుజుడు ఉన్నాడు కాబట్టి, గురుడు ఉన్నాడు కాబట్టి, గురువు అనుకూలత కూడా ఉన్నప్పుడు ఇంకా సపోర్ట్గా ఉంటాడు. గురువు అనుకూలత ఉంది కాబట్టి ఏదైనా సరే సాధించాలనుకున్న వాళ్ళకి రాశిని చూస్తాడు డైరెక్ట్గా. కాబట్టి మీరు నేను చెప్పినట్టుగా ఏదన్నా మంచి పొజిషన్కి వెళ్ళడానికి ప్రయత్నిస్తే గురువు అనుకూలత వల్ల ఇంకా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. గురువు అనగానే ఏంటంటే విద్యకారకుడు, పుత్రజననానికి, పశువృద్ధికి, వ్యవసాయాల్లో అభివృద్ధికి, వ్యాపారాల్లో అభివృద్ధికి, మనం ఏదైనా అధికారం పొందాలనుకున్నా, లేకపోతే తీర్థయాత్రలు చేయాలనుకున్నా, మనకి అన్ని రకాలుగా కూడా ప్రజల్లో ఫేమ్ రావాలనుకున్నా, ఏదైనా ఆర్గనైజ్ చేయాలనుకున్నా, ఏదైనా ఈవెంట్లు ఆర్గనైజ్ చేయాలనుకున్నా, ఇట్లన్నింటికి గురువు యొక్క అనుకూలత ఉంటే అవన్నీ సాఫీగా జరిగిపోయే అవకాశం ఉంటుంది, టెన్షన్ ఉండదు అనమాట. కాబట్టి గురువు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి తప్పకుండా మంచి ఫలితాలు వస్తాయి. ఇక గురువు చూసే స్థానాలైన లాభస్థానం, అలాగే మీ రాశి, అలాగే తృతీయ స్థానానికి సంబంధించి కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక రవి కుజ బుధులు ఇక్కడ ఉన్నారు. కుజ
కుజుడు అత్యంత అనుకూలంగా ఉన్నాడు, రవి కూడా అనుకూలంగా ఉన్నాడు, బుధుడు ఒక్కడే అనుకూలంగా లేడు. అయినప్పటికీ కూడా కొంత గురుదృష్టి ఉండడం వలన బుధుడు అనుకూలత అనేది చక్కగానే ఉంటుంది. అయితే ఇక్కడ ఏంటంటే బుధుడు అనుకూలంగా లేనప్పుడు బుధుడు ఎక్కువగా ఏంటంటే కుటుంబంలో కలతలకి, అలాగే శత్రు వృద్ధికి, మన తెలివితేటల వల్ల మనమే దెబ్బతినేలా చేయడం, చికాకులు తెచ్చిపడడం, ఇదంతా నాకు అవసరం అనిపించడం, ఏదో ఒంటరిగా ఉన్నామని ఫీలింగ్, అంటే కుజుడు తెప్పిస్తాడు అనుకోండి. బుధుడు వల్ల ఏంటంటే ఒక్కసారిగా మనం ఫైనాన్షియల్ మ్యాటర్సే, కేవలం పర్సనల్ కాదు. అప్పుడు దాకా డబ్బుల్లో ముందుండడం, డబ్బులు తగ్గగానే మనకి ఫేమ్ అది తగ్గిపోతుంది చూడండి. ఇలాంటి పరిస్థితులు గురుడు కలిగిస్తాడు. అది మనకి ఇష్టమైన వాళ్ళు వీళ్ళు కాదనమాట. ఇదేంటంటే పోటీ ప్రపంచంలో డబ్బులకు సంబంధించి మాత్రమే బుధుడు వెనక్కి నెట్టే అవకాశం ఉంటుంది. కొంచెం బుధుడు ఒక నెల అనుకూలంగా లేడు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇక కుజుడు అనుకూలంగా ఉన్నవాడు కాబట్టి కుజుడు అనుకూలంగా ఉండడం చాలా చాలా మంచిది. గురువు దృష్టి కూడా ఉంది కాబట్టి ఆ స్థానం మీద కుజుడు అనుకూలంగా ఉన్నప్పుడు గృహ నిర్మాణాలకు కానీ, భూములు కొనడానికి కానీ, వ్యవసాయంలో రకరకాల పోకళ్ళకు కానీ, వ్యవసాయానికి సంబంధించి అన్ని విషయాల్లో అనుకూలత అనేది ఉంటుంది. పోయిన ఆస్తి పొందడానికి, వివాహాలకు సంబంధించి ఈ నిర్ణయాలు తీసుకోవడం, వివాహాలకు పెళ్లి చూపులకు వెళ్ళడం, లేకపోతే వివాహాలు కుదుర్చుకోవడం, ఇలాంటి వాటికి శత్రు నాశనం, శత్రువుల పాలు విజయానికి కూడా కుజుడు ఎంతగానో అనుకూలించే అవకాశం ఉంటుంది. అలాగే విద్యా అభివృద్ధికి, బంధుమిత్రులతో సంతోషంగా గడపడం, ఇవన్నీ కూడా కుజుడిచ్చే మంచి ఫలితాలు అనమాట. అందులో తృతీయంలో ఉండడం వలన చాలా వరకు ఆనందంగా గడిపే అవకాశం ఉంటుంది. ఇక రవి 15 తర్వాత పెద్ద అనుకూలంగా లేడు కాబట్టి ఉద్యోగాలకు సంబంధించి కొంతవరకు చిరాకులు 15 తర్వాత, అంటే మీరు లీవ్ పెట్టడం వలన ఇలా, లేకపోతే మీరు చేసే తప్పుల వల్లే కొంచెం ఉద్యోగంలో ఏమైనా చిరాకులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు కొంచెం ఓర్పుగా ఉండడం, ఎక్కువగా స్ట్రెస్ తీసుకోకుండా వాళ్ళంటే అన్నారులే కొంచెం పడదాం అనుకోవాలి తప్ప మీరు ఎక్కువ లా పాయింట్లు తాగితే మాత్రం ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది. ఇక పంచమంలో శని, పిల్లల విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పిల్లలకు సంబంధించి కొంత మీరు అనుకున్నంత అవుట్పుట్ రాకపోవచ్చు. మా ఓడి ఇన్ని మార్కులు వస్తే బాగుంటుంది, కంపారిజన్ అనేది చేస్తే మాత్రం పిల్లల విషయాల్లో అసలు తృప్తి ఉండదు. ఆ టీచర్ ఫోన్ చేసి మీ ఓడి మ్యాథ్స్లో సరిగ్గా చదవట్లేదండి, లేకపోతే ఇలాంటి చిన్న విషయాలు పెద్ద విషయాల్లో అవి తీసుకున్న వాళ్ళని బట్టి ఉంటుంది. కానీ ఏంటంటే నిజంగా అతను చదవకపోతే పర్లేదు కానివ్వండి, అందరికీ ఫస్టే కావాలంటే ఆ క్లాస్లో కుదరదు. కాబట్టి పర్లేదు, మనోడు బాగానే ఉన్నాడు, మార్క్సే బాగానే వస్తున్నాయి అనుకుంటే మాత్రం పెద్ద ఇబ్బంది పెట్టొద్దు పిల్లల్ని. ఎందుకంటే గ్రోత్ అనేది మీరు అనుకున్నట్లుగా షైన్ అవ్వట్లేదనే బాధ ఉంటుందన్నమాట. అది ఏంటంటే మీకు పంచమంలో శని ఉండడం వలన పిల్లల విషయాల్లో తృప్తి అనేది కలగకపోవడం అనేది జరుగుతుంది. దానివల్ల ఏం చేయాలో అర్థం కాదు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరింట్లో అయినా ఎవరి విషయాల్లో మాకెందుకు అంటాం కాదు. అది మరి మీ మార్కులు రావట్లేదని పిల్లల్ని కంపేర్ చేసినప్పుడు వేరే వాళ్ళ విషయాలతో కూడా కంపారిజన్ ఉండాలన్నమాట. ప్రతి ఇంట్లోనూ కూడా ఉండే సమస్యలే నా ఇంట్లో ఉన్నాయనుకోవాలి తప్ప నా ఇంట్లోనే సమస్య ఉందని బాధపడకుండా ఉండడం మంచిదన్నమాట, ముఖ్యంగా పిల్లల విషయాల్లో. ఇక మీకు రాహు గురించి చెప్పేశాను. ఫైనల్గా కేతు శుక్రుడు 2లోను 3లోను అనుకూలంగానే ఉంటాడు. శుక్రుడికి సంబంధించి ఫ్లో ఆఫ్ ఫైనాన్స్, కుటుంబ జీవితం ఆనందంగా గడపడం, యుక్త వయసులో ఉన్న వాళ్ళు, కొత్తగా పెళ్ళైన వాళ్ళు, వీళ్ళందరికీ సంబంధించి సంతోషంగా అత్తవారింటికి వెళ్ళడాలు, లేకపోతే ఏదైనా మూవీస్కి వెళ్ళడాలు, లేకపోతే ఏదైనా దూర ప్రాంతాలకు వెళ్ళడాలు, ఇవన్నీ కూడా పండగ అంతా హ్యాపీగా ఎంజాయ్ చేయడం అంతా కూడా చాలా బాగుంటుంది. ఇక కేతు విషయం ఇంకొచ్చేసరికి 12లో కేతు ఉన్నాడు కాబట్టి చాలా సీక్రెట్గా ఉంటారు. కొన్ని పనులు చాలా సీక్రెట్గా చేయాల్సి వస్తుంది, తప్పక చేయాల్సి వస్తుంది, ఏం చేయాలో అర్థం కాక చేయాల్సి వస్తుంది. ఖర్చు అనేది విపరీతంగా ఉండే అవకాశం ఉంటుంది. లాభాలు వచ్చినప్పటికీ కూడా దాచుకునే పరిస్థితి తక్కువగా ఉంటుంది. కాబట్టి కొంచెం కేతు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే కేతు ఎక్కువగా ఏంటంటే కొంచెం కొన్ని మనకు తెగని సమస్యలు ఇచ్చే అవకాశం ఉంటుంది. విరుద్ధ కార్యాలు చేయాల్సి ముందు చెప్పుకున్నట్టుగానే వచ్చే అవకాశం ఉంటుంది. మనం ఎంత మంచిగా ఉందాం అనుకున్న శత్రువులు తయారయ్యే అవకాశం ఉంటుంది.
కొంత స్త్రీల వలన చిక్కులు, అలాగే మతిమరుపు, కొంత దురదృష్టం అనేది కలిసి రాకపోవడం అనేది కేతు వల్ల జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఈ నెలలో కేతువుకు సంబంధించిన ధ్యాన శ్లోకాన్ని రోజు 500 సార్లు చదవడం వలన మేలు జరిగే అవకాశం ఉంటుంది. కేతువుకు సంబంధించిన ధ్యాన శ్లోకాన్ని స్క్రీన్పై డిస్ప్లే చేస్తున్నాను చూడండి. పలాస పుష్ప సంకాసం తారకాగ్రహ మస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం అని ఈ ధ్యాన శ్లోకాన్ని కనుక మీరు రోజు 500 సార్లు చదువుతూ ఉంటే తప్పకుండా ఈ దారిద్ర దుఃఖ బాధలు, పీడలు, శారీరక మానసిక రుగ్మతులు తొలగిపోతాయి. సర్వకార్యాల్లో విజయాలు, విద్యా ఉద్యోగ వ్యాపార లాభాలు, మనోవాంఛలు నెరవేరడం, ఇలాంటి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా? ఇక మీ సమస్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ తీరవనుకుంటున్నారా? అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిషాలయాన్ని సంప్రదించండి. అసలు మీ సమస్యకు కారణమైన పాపగ్రహాలని కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశమహావిద్యల ద్వారా, అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు 100% సొల్యూషన్ కేవలం 2000 రూపాయలకు అందిస్తాం. మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం. కేవలం 40 నుంచి 60 రోజుల్లోపు మీ సమస్యకు 100కు 100% పరిష్కారం దొరుకుతుంది. దానికోసం మీరు మీ పుట్టిన తేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరి వివరాలను 9160803649 అనే నంబర్కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారా 2000 రూపీస్ పే చేసి స్క్రీన్ షాట్ని అదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపండి. కేవలం 10 రోజుల్లోపు ఒకరోజు ముందుగా మీకు టైం ఇన్ఫామ్ చేసి ఆ టైంకి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం. 100కు 100% మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది.